బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ లో మీరు ఇప్పుడు చూడొచ్చు. పని మనిషి అంటే మంచు ఫ్యామిలీలో ఉన్నటువంటి పని మనిషి ఒక సంచలన విషయాలు బయట పెట్టారు. అసలు గొడవ ఎప్పుడు జరిగింది, ఎందుకు జరిగింది, ఎవరి గురించి అసలు ఈ గొడవలు మొదలయ్యాయి అనేది ఆవిడ సంచలన విషయాలు బయట పెట్టారు. ఆ వీడియో ఇప్పుడు బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ లో మీరు చూడవచ్చు. రైట్, మీరు చూస్తున్నారు. కాసేపట్లో పోలీస్ స్టేషన్ కి కూడా మంచు, మనోజ్ అలానే మౌనిక ఇద్దరు కూడా వెళ్తున్నట్లు కూడా మనకి సమాచారం అందుతుంది. అయితే బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ లో మీరు చూడొచ్చు. స్క్రీన్ పైన పని మనిషి మాట్లాడుతున్నట్లు తెలుస్తుంది. అయితే ఆమె చెప్తున్నారు అసలు దేనికి గొడవ స్టార్ట్ అయింది, ఎందుకు గొడవ స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయిందని కూడా ఆమె చెప్తున్నారు. శనివారం రాత్రి నుంచి కూడా గొడవ జరుగుతున్నట్లు కూడా ఆమె చెప్పారు. అయితే శనివారం రాత్రి గొడవ జరుగుతుండడంతో ఆదివారం అంటే మొన్న గత 2 రోజుల నుంచి గొడవ కొనసాగుతుంది కాబట్టి ఆదివారం మంచు మనోజ్ దగ్గరికి 10 మంది వెళ్ళారు. అయితే ఆ సమయంలోనే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తూ ఉండగా కూడా ఆ సమయంలో 10 మంది వెళ్ళారు. అయితే ఆ 10 మంది వెళ్ళినప్పుడు వీళ్ళు ఎందుకు వచ్చారు అని చెప్పేసి ఈయన కూడా వెనక్కి వెళ్తున్నప్పుడు అయితే ఆ సమయంలో మనోజ్కి కూడా గాయాలు జరిగాయి. అప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళి చికిత్స కూడా పొందుతున్న విజువల్స్ మనం అప్పుడు చూసాం. అయితే నెక్స్ట్ డే ఏమొచ్చు అంటే నిన్న మనం చూసినట్లయితే ఇద్దరు మనోజ్ అలానే మంచు మోహన్ బాబు ఇద్దరు కూడా ఇరువురి మీద కంప్లైంట్స్ ఇచ్చుకున్నారు. ఎందుకు కంప్లైంట్స్ ఇచ్చుకున్నారు అనేది కూడా మన అందరికీ తెలిసింది. ఎందుకంటే విష్ణు కూడా చెప్పారు. విష్ణు ఈరోజు పొద్దున్నే వచ్చారు. విష్ణు చాలా కూల్గా వచ్చినట్టు కనిపించారు. అసలు ఎటువంటి టెన్షన్ లేకుండా కూల్గా వచ్చినట్టు కనిపించారు. అయితే మెయిన్ రీజన్ పని మనిషి చెప్పిన మెయిన్ రీజన్ ఏంటంటే అసలు ధైర్యం ఎవరైతే ఉన్నారో అంటే మంచు మనోజ్ భార్య యొక్క మౌనికకి మొదటి వివాహం జరిగిన గణేష్ రెడ్డి ఒక వ్యాపారవేత్తతో ఆవిడకి వివాహం జరిగింది. తనకి పుట్టిన బాబు ధైర్యం రెడ్డి. అయితే ధైర్యం రెడ్డి అంటే మంచు ఫ్యామిలీలో ఎవరికి నచ్చదు. మరీ ముఖ్యంగా మోహన్ బాబుకి కూడా ఇష్టం లేదు ధైర్యం రెడ్డిని ఇంటికి తీసుకురావడం అనేది కూడా ఆమె పని మనిషి స్పష్టంగా కూడా చెప్తున్నారు. మనం బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ లో చూసినట్లయితే ఆమె స్పష్టంగా ధైర్యం అనే బాబు మంచు మోహన్ బాబుకి ఇష్టం లేదు, తనతో పాటు తీసుకురావడం ఇష్టం లేదు అని చెప్తున్నారు. కానీ మనం గతంలో కూడా చూసుకున్నట్లయితే మంచు మనోజ్కి కూడా ఇది రెండో వివాహమే, మంచు మౌనికకి రెండో వివాహమే, ఇద్దరికి కూడా రెండో వివాహమే ఇది. అయితే ధైర్యం రెడ్డిని తీసుకురావడమే పెద్ద ప్రాబ్లం అంటే అప్పటి నుంచి కూడా గొడవలు జరుగుతున్నట్లు కూడా ఆమె చెప్పారు. అయితే మౌనిక మంచు మనోజ్ ఇద్దరు పెళ్లిలో కూడా మంచు లక్ష్మి మాత్రమే మనకి యాక్టివ్గా కనిపించారు. అంటే ఆవిడ మాత్రమే హ్యాపీగా ఉన్నట్టు కనిపించారు. మిగిలిన మంచు ఫ్యామిలీలో ఎవరు కూడా అంత యాక్టివ్గా కనిపించలేదు. మరి ముఖ్యంగా మోహన్ బాబు కూడా అంటి ముట్టనట్టుగానే ఉన్నారు. అయితే మనం ఒకసారి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ లో వీడియో చూద్దాం. పని మనిషి ఏం మాట్లాడారు, అసలు ఏం చెప్పారు, దేని గురించి గొడవ స్టార్ట్ అయిందని కూడా ఆమె చెప్పారు. ఒకసారి ఆ వీడియో చూద్దాం. అన్న బెల్ట్ తీసుకొని కొట్టడానికి వచ్చింది. నా షాపుని కొట్టకురా, నేను కొట్టుకుంటా, పెట్టుకుంటా, నా షాపు మీద నువ్వు చెయ్యొద్దు అనేసి దొబ్బాడు. దొబ్బినా కూడా ఆగలేదు అన్న మనోజ్ అన్న ఆగలేదు. దానివల్ల ప్రశాంత్ దెబ్బ కొట్టిండు అన్న. సార్ ఏంటంటే కొట్టొద్దు నా షాపు, నేను భయం పెట్టుకుంటా, కొట్టకురా అన్నాడు. ఇద్దరు దానివల్ల ఇక ఆ షాపు గురించి ఏదంతా గొడవ తండ్రి కొట్టుకుని నెట్టుకున్నాడు. అసలు దెబ్బలు నాకు తెలిసి దెబ్బలు తగ్గలేదు, ట్రై చేసుకున్నారు. దెబ్బలు తగినంత ఇది ఏం పాత ఉన్నాయి. అది ఇది ఒకటేసారి అన్నదమ్ములకు మంచి గద్దలు ఉన్నాయి. ఏమన్నా మౌనిక మేడం చేసుకోవడం ఇష్టం లేదు, ఫస్ట్ నుండి వాళ్ళకి ఇష్టం లేదు. దానివల్ల కొంచెం వాళ్ళు ఫస్ట్ నుండి డిస్టర్బెన్స్ ఆ విషయం మీద ఎవరికో బాబు ఉన్నాడు, ఆల్రెడీ బాబు ఉన్నాడు కాబట్టి వాళ్ళకి ఇష్టం లేదు. ఇంకా దానివల్ల అది జాబు వల్లనే ప్రసాద్ జాబ్ వాడు 6 సంవత్సరాలు 4 సంవత్సరాలు హైదరాబాద్ కాదు సార్ దగ్గర. ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? మనోజ్ అన్నుండు, మౌనిక ముందు, అమ్ముండు, ముగ్గురు. సార్ లేడా? మార్నింగ్ మేడం వచ్చి ప్రసన్న మేడం వచ్చింది కదా, అంటే ఏమన్నా సంజాయించిందా లేకపోతే చెప్తుంది ఇంకా అన్న నా ఫోన్ అందరి ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు కానీ నా మీద నమ్మకం ఎక్కువ. నా ఫోన్ ఒక్కటే హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు. ఎన్ని గంటలకు అయింది? నైట్, శనివారం నైట్. అంతేనా? ఇక్కడ ఇంకా
సారు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోరా అని ఫోన్ చేశారు. అన్న రాడు, నాకు తెలిసి మా విష్ణు అన్న రాడు కానీ ఈయన భయం ఏంటంటే విష్ణు అన్న ఏంటంటే సారు మీద చెయ్యి వేసిన ఎవరన్నా ఏమన్నా అన్న ఒప్పుకోడు. ప్రాణం తండ్రి కొడుకు పెద్ద కొడుకు చెయ్యేసిండు. అందుకని డాడీని ముట్టుకుంటావా అని కోపం ఉంటుంది అన్నకు, అంతే తప్ప మొన్న వచ్చారు టపాకాయలు కాల్చారు, పాపకు ₹1,00,000 చేతిలో పెట్టాడు, మంచిగా ఉన్నారు. మనజన్న పాప అని అన్న బెల్ట్ తీసుకొని కొట్టడానికి వచ్చారు. రైట్, మనం చూస్తున్నాం ఆవిడైతే క్లియర్గా చెప్పారు. ముఖ్యంగా కూడా నిన్న సాటర్డే ఏదైతే గొడవ జరిగిందో అది కాకుండా ముందు నుంచి కూడా గత కొన్ని రోజుల నుంచి, గత కొన్ని నెలల నుంచి అసలు పెళ్లి చేసుకోవడం కూడా అంత ఇష్టం లేనట్టు కూడా మంచు మోహన్ బాబు చెప్పారని చెప్తున్నారు. అయితే మరీ ముఖ్యంగా ధైరవ్ రెడ్డి అంటే మంచు మౌనిక మొదటి భర్తతో ఉన్న బాబు ఎవరైతే ఉన్నారో ధైరవ్ రెడ్డి, ఆ ధైరవ్ రెడ్డి వల్లే మరీ ముఖ్యంగా సమస్య ఏర్పడింది అని చెప్తున్నారు. ధైరవ్ రెడ్డి వీళ్ళతో పాటు కలిసి ఉండడం మోహన్ బాబుకు ఏమాత్రం ఇష్టం లేదని కూడా చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి నిన్న లక్ష్మి ప్రసన్న మంచు లక్ష్మి కూడా వచ్చారు మాట్లాడడానికి, సర్ది చెప్పారని కూడా ఆమె చెప్తున్నారు. కానీ సర్ది చెప్పినా మాత్రం కూడా ఇద్దరు కూడా వినే పరిస్థితుల్లో లేరు. ఎప్పటి నుంచో గతం నుంచి కూడా మంచు మనోజ్ విష్ణుకి ఇద్దరికి కూడా గొడవలు ఎప్పటి నుంచో ఉన్నాయి. కాకపోతే నిన్నటి దాంతో ఇంకా అది ఎక్కువయ్యాయని చెప్తున్నారు. పోలీస్ స్టేషన్లో కేసు పెట్టేదాకా కూడా వెళ్ళాయని చెప్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు మా ప్రతినిధి గణేష్. లైవ్ లో రిపోర్టర్ ఫోన్ ఇన్ లో ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. రైట్ గణేష్, చెప్పండి అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఎస్, అంటే ఇప్పుడు మోహన్ బాబు తండ్రి కొడుకుల మధ్య అంటే మంచు మనోజ్ మోహన్ బాబుకు మధ్య జరుగుతున్న వివాదంలోన కీలకమైన అనేక విషయాలు ముడిపడి ఉన్నాయి. ఇప్పుడు పని మనిషి చెప్పిన ఆ విషయాలు చూస్తే నిజంగా అందరూ షాక్ అవ్వాల్సిన విషయాలు. అంటే ప్రతి కుటుంబంలో ఉన్న సెలబ్రిటీ కుటుంబం కాబట్టి ఇందులో కూడా ఇలాంటి విషయాలు ఉంటాయి అనేది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ రోజున పరస్పరం కేసులు నమోదు కావచ్చు, ఇంటి బయటికి వచ్చేసిన దాఖలాలు కావచ్చు, తర్వాత బయట జరుగుతున్న రచ్చ కావచ్చు, ఇలాంటి అంశాలతో పాటు పని మనిషి చెప్పిన ఇప్పుడు ఏవైతే విషయాలు ఉన్నాయి ఇవి చాలా వరకు చర్చకు దారితీస్తున్నాయి. అంటే మిగతా కుటుంబాలాగే సెలబ్రిటీ కుటుంబాల్లో కూడా బయటకు వచ్చి అనేక అంటే తమ మాటలకు విలువ ఉన్న అనేక మంది సెలబ్రిటీల జీవితాల్లో కూడా ఇదే జరుగుతుందనే విషయాన్ని మనకు చెప్తుంది. ప్రధానంగా మనం ఈ మంచు కుటుంబానికి సంబంధించి తీసుకుంటే వివాహం, ఆస్తులు, వారసులు ఈ మూడు మనకి చుట్టూ ఈ వివాదం మొత్తం తిరుగుతున్నట్లుగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే మంచు మనోజ్ కి గతంలోనే పణితిరెడ్డితో వివాహం జరిగింది. అప్పుడు పెద్దలు కుదిర్చిన అంటే ప్రేమ వివాహం అయినా పెద్దలు కుదిర్చిన వివాహంగా అప్పుడు దాన్ని చూశారు. ఆ రోజు వివాహం తర్వాత ఫ్యామిలీలో చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఉన్నా పెద్దగా అటువంటి వీధిన పడలేదు. ఆ తర్వాత మంచు విష్ణుకి మంచు మనోజ్ కి మధ్య ఉన్న వైరుధ్యాలు 1-2 సోషల్ మీడియా వైరల్ అయినా దాని కుటుంబాలు సర్ది తీసుకునే ప్రయత్నం చేసినాయి. ఇప్పుడు మనం ప్రధానంగా తీసుకుంటే ఇందులో భూమా మౌనికారెడ్డి ప్రవేశం తర్వాత మాత్రమే కీలకంగా ఈ వివాదాలు జరుగుతున్నాయి, ఈ ఘర్షణలు జరుగుతున్నాయి. పోలీస్ స్టేషన్ కి వెళ్ళి వీళ్ళంతా ఫిర్యాదు చేసుకునే పరిస్థితి వస్తుందనేది ఒక కీలకంగా మనకి అర్థమవుతుంది. పని మనిషి చెప్పిన మాటలు దీన్ని మనం ఆధారంగా చేసుకుంటే అనేక విషయాలు బయటపడుతున్నాయి. ఆమె మాటల్లోనే మనం దాన్ని ఒకసారి మనం ఆ విషయాలన్నీ మనం ఒకసారి చర్చించుకుంటే ప్రధానంగా మౌనికారెడ్డితోని మంచు మనోజ్ కి వివాహం జరిగిన తర్వాత ఈ వివాహం అనేది పూర్తిగా మోహన్ బాబు కుటుంబంలో ఒక్క మంచు లక్ష్మికి తప్ప ఎవరికి ఇష్టం లేదనే విషయాన్ని ఆమె స్పష్టం చేస్తుంది. దీంతో పాటు ఆ రోజున వివాహానికి మంచు లక్ష్మి మాత్రమే ఆవిడ హాజరయ్యింది. ఆ తర్వాత ఫోటోల్లో కావచ్చు, సోషల్ మీడియాలో పెట్టుకున్న ఆవిడ పోస్టింగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా తన మనోజ్ తోని అంటే చిన్నప్పటి నుంచి మనోజ్ తో కొంత ఎక్కువ తను కలిసి ఉన్న దాన్ని ఎప్పుడు ఆవిడ బయటికి చెప్తా ఉంటది. విష్ణు కంటే మనోజ్ తో ఎక్కువ ఉన్న సందర్భాలని ప్రస్తావిస్తుంటది. కాబట్టి ఆ మనోజ్ కి పెళ్లికి వెళ్ళిన విషయాన్ని కూడా ఆమె ఆ రోజు పోస్ట్ చెప్పింది. కానీ ఎక్కడ కూడా కుటుంబానికి సంబంధించిన 1-2 ఫోటోలు తప్ప ఎక్కడ కూడా మనకి ఆ వివాహానికి హాజరైన ఆ సందడి కానీ మిగతా కానీ ఎక్కడ ఆ రోజున కనిపించలేదు. దాన్ని అందరూ చాలా లైట్ గా తీసుకున్నా ఈ రోజు వస్తున్న గొడవతో దానికి పూర్తిగా ఆ రోజు వివాహం అంటే పని మనిషి చెప్తున్న మాటలు, ఆ ఇంట్లో పనిచేస్తున్న పని మనిషి చెప్తున్న మాటల ప్రకారం కీలకంగా ఆ రోజున ఏదైతే ఉందో ఆ ఫోటోలో కనిపించకపోవడానికి కావచ్చు, మిగతా అంశాలకు సంబంధించి ఈ రోజు వివాదానికి సంబంధించి కావచ్చు, ఆ రోజు జరిగిన వివాహం అనేది ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదనేది స్పష్టంగా మనకి అర్థమవుతుంది. మరోవైపు వారసులకు సంబంధించి అంటే ఎలాగైతే మంచు మనోజ్ కి గతంలోన ప్రణితిరెడ్డితో ఎలాగైతే వివాహం జరిగిందో అలాగే భూమా మౌనికారెడ్డి కూడా అంతకుముందు గణేష్ రెడ్డి అంటే వ్యాపారవేత్తతోని ఒక బడా వ్యాపారవేత్త ఆయనతో వివాహం జరిగింది. తర్వాత వాళ్ళిద్దరు వచ్చిన మనస్పర్ధల వల్ల మిగతా వాళ్ళిద్దరు విడాకులు తీసుకున్నారు. సేమ్ మంచు మనోజ్ ప్రణితి ఎలాగైతే విడాకులు తీసుకుని విడిపోయారో సేమ్ ఆ కుటుంబం కూడా వాళ్ళిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత ఆ మౌనికారెడ్డిని మనోజ్ మళ్ళీ వివాహం చేసుకోవడం జరిగింది. కానీ మౌనికారెడ్డికి అంతకు ముందు అంటే గణేష్ రెడ్డితో ఆ వైవాహిక జీవితంలో ఆవిడికి ధైరవ్ రెడ్డి అనే కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు పెళ్లి తర్వాత కూడా
మంచు మనోజు మౌనిక ఇద్దరు కూడా ఆ ఇంట్లోకి తీసుకురావడం అనేది మోహన్ బాబుకి పూర్తిగా ఇష్టం లేదనేది ఇప్పుడు పని మనిషి మాటలను బట్టి మనకు అర్థమవుతుంది. అంటే కీలకంగా ఒక వారసుడిగా, అంటే తన వారసుడిగా ఎక్కడో అంటే అంతకుముందు జరిగిన వివాహంలో జరిగిన ఆ సంబంధంతో ఉన్న ఆ ధైర్యరెడ్డి ఆ పుట్టుకు సంబంధించి ఆ అబ్బాయి లోపలికి వీళ్లతో పాటు అంటే మంచు మనోజ్ తోని మరోవైపు మౌనిక రెడ్డితో కలిసి ఇంట్లోకి ప్రవేశించడాన్ని ఇష్టం లేని ఆ పరిస్థితులు ఉన్నాయనేది ఆ పని మనిషి స్పష్టం చేస్తుంది. ఇలాగే దీంతో పాటు ఈ గందరగోళం ఎక్కువగా అంటే మరోవైపు ఆస్తులు, మిగతా ఇప్పుడు ఈ రోజున బయటపడుతున్న దాంట్లో ఆస్తుల వివాదం. అంటే నా ఇంట్లో నుంచి వెళ్ళిపోమని మోహన్ బాబు చెప్పడం, నాకు నా రక్షణ లేదని ఆయన చెప్పడం, తర్వాత మంచు మనోజ్ తనకు రక్షణ లేదని తన బయటికి పొమ్మంటున్నారని తనకు ఇష్టం లేదని, ఇవన్నీ కూడా చూసుకుంటే ఈ మూడు అంశాల చుట్టూ వివాహం, ఆస్తులు, వారసులు ఈ మధ్యనే మాత్రం తిరుగుతుంది. ఇప్పుడు మంచు మనోజ్ కి ఒక పాప కూడా ఉంది. ఆ పాపకు కూడా రక్షణ లేదనే విషయాన్ని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి ఉంది. టోటల్ గా తీసుకుంటే ఈ టోటల్ ఎపిసోడ్ లో మంచు కుటుంబానికి సంబంధించిన ఎపిసోడ్ లో పూర్తిగా ఆ భూమా మౌనిక రెడ్డి ప్రవేశం తర్వాత పూర్తిగా ఈ వివాదం అనేది పెద్దదైంది అనేది ఒక మనం దాన్ని అండర్లైన్ రావాల్సిన అవసరం ఉంది. గణేష్ గారు చెప్తున్న మాటలు. గణేష్ గారు ఒకసారి లైన్ లో ఉండండి, మనం ఒకసారి ఆమె ఏమన్నారు ఒకసారి మళ్ళీ ఒకసారి చూద్దాం, మళ్ళీ మనం డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. అన్న బెల్ట్ తీసుకొని కొట్టడానికి వచ్చింది. నా షాపుని కొట్టకురా, నేను కొట్టినా కొట్టుకుంటా, పెట్టినా పెట్టుకుంటా, నా షాపు మీద నువ్వు చెయ్యొద్దు అనేసి దొబ్బాడు. దొబ్బినా కూడా ఆగలేదు అన్న మనోజ్ అని ఆగలేదు. దానివల్ల ప్రశాంత్ దెబ్బ కొట్టిండు అన్న. సార్ ఏంటంటే కొట్టొద్దు నా షాపు, నేను భయం పెట్టుకుంటా, కొట్టకురా అన్నాడు. ఇద్దరు దానివల్ల ఇక ఆ షాపు గురించి ఏదంతా గొడవ, తండ్రి కొడుకు అసలు దెబ్బలు నాకు తెలిసి దెబ్బలు తగ్గలేదు, ట్రై చేసుకున్నారు. దెబ్బలు తగినంత ఇది ఏం పాత ఉన్నాయి, అది ఇది ఒకటేసారి. అన్నదమ్ములకు మంచి వద్దలు ఉన్నాయి. ఏమన్నా మౌనిక మేడం చేసుకోవడం ఇష్టం లేదు, ఫస్ట్ నుండి వాళ్ళకి ఇష్టం లేదు. దానివల్ల కొంచెం వాళ్ళు ఫస్ట్ నుండి డిస్టర్బెన్స్ ఆ విషయం మీద. ఎవరికో బాబు ఉన్నాడు, ఆల్రెడీ బాబు ఉన్నాడు కాబట్టి వాళ్ళకి ఇష్టం లేదు. ఇంకా దానివల్ల దూరం అది జాబు వల్లనే ప్రసాద్ జాబ్ వాడు 6 సంవత్సరాలు 4 సంవత్సరాలు హైదరాబాద్ కాదు సార్ దగ్గర. ఇప్పుడు ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? మనోజ్ అన్నుండు, మౌనిక ముందు, అమ్ముండు, ముగ్గురు. సార్ లేడా? మార్నింగ్ మేడం వచ్చి ప్రసన్న మేడం వచ్చింది కదా, అంటే ఏమన్నా సంజాయించిందా లేకపోతే చెప్తుంది ఇంకా అన్న నా ఫోన్ అందరి ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు, కానీ నా మీద నమ్మకం ఎక్కువ. నా ఫోన్ ఒక్కటే హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు. ఎన్ని గంటలకు అయింది? నైట్, శనివారం నైట్. అంతేనా? ఇక్కడి ఇంకా సారు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోరాని ఫోన్ చేద్దాం అన్న. రాడు, నాకు తెలిసి మా విష్ణు అన్న రాడు. కానీ ఈయన భయం ఏంటంటే విష్ణు అన్న ఏంటంటే సారు మీద చెయ్యి వేసినా ఎవరన్నా ఏమన్నా అన్న ఒప్పుకోడు. ప్రాణం తండ్రి కొడుకు పెద్ద కొడుకు చెయ్యేసిండు. అందుకని డాడీని ముట్టుకుంటావా అని కోపం ఉంటుంది అన్నకు, అంతే తప్ప. మొన్న వచ్చారు, టపాకాయలు కాల్చారు, పాపకు 1,00,000 రూపాయలు చేతిలో పెట్టాడు, మంచిగా ఉన్నారు. మనోజన్న పాప అని అన్న. గణేష్ గారు ఇప్పటి వరకు కూడా ఆస్తి వివాదాలు లేదా విద్యానికేతన్ గురించి ప్రశ్నించడం వల్లనే వీళ్ళిద్దరికి గొడవలు జరుగుతున్నాయి అనుకున్నాం. కానీ పని మనిషి మాటల్లో మనకు స్పష్టంగా తెలుస్తుంది, భూమా మౌనికాని పెళ్లి చేసుకోవడం ఆయనకి ఏమాత్రం ఇష్టం లేదు. ముఖ్యంగా ధైర్యవ్ రెడ్డిని తీసుకురావడం ఆయనకి ఏమాత్రం ఇష్టం లేదని తెలుస్తుంది. దీనిపైన ఏమైనా సమాచారం ఉందా?
సరే, ముందుగా మనం ఈ పని మనిషి చెప్పిన మాటల్ని క్రైటీరియా తీసుకుంటే దానికి ఇప్పటి వరకు వాళ్ళు ఎవరు కూడా బయటికి మోహన్ బాబు కావచ్చు, మంచు విష్ణు కావచ్చు, లక్ష్మి కావచ్చు, లేకపోతే మనోజ్ వాళ్ళ మదర్ కావచ్చు, ఎవరు కూడా ఈ విషయాన్ని ఇప్పటి వరకు బయట పెట్టలేదు. ఎందుకంటే అది కుటుంబ వ్యవహారం కాబట్టి, రెండోది ఒక సున్నితమైన వ్యవహారం కాబట్టి దీన్ని ఎవరు కూడా బయట పెట్టే అవకాశం లేదు. కానీ పని మనిషి ఈ రోజు చెప్పిన మాటల ప్రకారం మనం చూస్తుంటే ఖచ్చితంగా ఏదైతే భూమా మౌనికారెడ్డి మంచు మనోజ్ ని పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె ఇంట్లో ప్రవేశించిన తర్వాత, దాంతో పాటు అంతకుముందు గణేష్ రెడ్డితో వైవాహిక జీవితంలో పుట్టిన ధైర్యవరెడ్డి తీసుకుని ఇంట్లో ప్రవేశించడం అనేది ఆ కుటుంబ సభ్యులకు ఇష్టం లేదనేది ఇప్పుడు ఈ రోజున పని మనిషి తేల్చిన ఒక పెద్ద ప్లాస్టింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే కుటుంబంలో ఈ విధంగా ఇలాంటి వైరుధ్యాలు చాలా వరకు మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఆ వారసుడిగా వాళ్ళు అంగీకరించడానికి లేదనేది ఒక స్పష్టం అవుతుంది. దాంతో పాటు ఆస్తుల పంపకానికి సంబంధించి కూడా ఇది దాని చుట్టూ తిరుగుతుంది. కాబట్టి టోటల్ గా మనం చూసుకుంటే వివాహం, ఆస్తులు, వారసులు ఈ మూడు చుట్టూ ఇప్పుడు మంచు కుటుంబం నలిగిపోతుంది. ఇప్పుడు వీధికి ఎక్కింది, కంప్లైంట్లు చేసుకుంది. ఇది ఏ వైపు దారి తీస్తుంది అనేది ఆసక్తికర అంశంగా మనకు గణేష్, మనం ఆ వీడియోలో కూడా చూసుకున్నట్లయితే ఆమె స్పష్టంగా చెప్పారు, అంటే మనోజ్ చేయి చేసుకోబోయారు, మోహన్ బాబు మీద చేయి చేసుకోబోయారు, అందుకే విష్ణు అనుచరులు కూడా పిలిపించి ఆ విధంగా దాడి చేశారని చెప్పేసి ఆమె చెప్పారు. దీని గురించి ఏమైనా సమాచారం ఉందా? అంటే ఇప్పుడు పోలీసులు ఆమెను పిలిపించి విచారణ చేస్తే వాస్తవాలు తెలియలేదు. ఎందుకంటే ఆమె ఇప్పటి వరకు కూడా మంచు మోహన్ బాబు ఇంట్లో పని మనిషిగా ఉంది. ఆవిడ అంటే ఆ కుటుంబంలో ఏదైతే జలపల్లి నివాసం ఉందో, జలపల్లి నివాసంలోనే ఒక ఉమ్మడి కుటుంబంగా వాళ్ళు ఉంటున్నారు. అందులోనే విష్ణు ఉంటాడు, తర్వాత మోహన్ బాబు, ఆమె భార్య, తర్వాత మనోజ్ కూడా ఈ మధ్య వచ్చి చేరాడు. ఒక్క మంచు లక్ష్మి మాత్రమే ఆమె వేరేగా ఉంటుంది. అంతకుముందు జూబ్లీస్ లో ఉండే నివాసంలో కావచ్చు, తర్వాత బెంగళూరులో నివాసం కావచ్చు, వేరేగా ఉంటుంది. మిగతా కుటుంబ సభ్యులందరూ అక్కడే ఉంటున్నారు. ఎందుకంటే మంచు మోహన్ బాబు కుటుంబంతోనే ఆవిడకి అవినాభావ సంబంధం కలిగి ఉంది. దాంతో ఆవిడ చెప్తున్న వాస్తవాలు పూర్తిగా నిర్ధారణ చేసుకోవాల్సిన అవసరం ఉందా? ఎందుకంటే ఈ దాడికి సంబంధించి అంటే మిగతా మౌనికారెడ్డి వివాహం కావచ్చు, ఆమె అంతకుముందు గణేష్ రెడ్డి వివాహం వాళ్ళ సంబంధంతో పాటు పుట్టిన ధైర్యరెడ్డి ప్రవేశం కావచ్చు, వీటన్నిటి విషయాలతో పాటు మిగతా విషయాలకు సంబంధించి అంటే మోహన్ బాబు పైన ముందు చేయి చేసుకోబోయాడా, లేకపోతే చేయి చేసుకున్న తర్వాత ఏం జరిగింది అనేది ఇలాంటి కీలకమైన విషయాలపైన పోలీసులు విచారిస్తే తప్ప తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే ముందుగానే మంచు మనోజ్ తన పైన దాడి చేశారనేది విషయాన్ని బయటికి లీక్ చేశాడు. ముందు తన తండ్రి దాడి చేశారని చెప్పారు, తర్వాత తన తండ్రి ఆ సంస్థలో పనిచేస్తున్న వ్యక్తులు దాడి చేశారని చెప్పాడు. ఈ రోజు కంప్లైంట్ లో కూడా అలాంటి విషయాల్ని చెప్పాడు. కానీ మోహన్ బాబు కూడా ఏదైతే ఒక ఉన్నతాధికారి, పోలీసు ఉన్నతాధికారులకు పెట్టిన ఏదైతే కంప్లైంట్ ఉందో ఆ కంప్లైంట్ లో కూడా తన పైన మంచు మనోజ్ చేయి చేసుకున్నాడని ఎక్కడ ధృవీకరించలేదు. ఎందుకంటే తాను అక్కడ ఉండడం వల్ల తన ప్రాణానికి హాని ఉంది. రెండవది తను ఏజ్డ్ పర్సన్ ని తన ఆస్తిలోకి అక్రమంగా ప్రవేశించారు కాబట్టి వాళ్ళు ఇక్కడ నుంచి పంపించాల్సిన అవసరం ఉంది అనేది మాత్రం ఆ పిటిషన్ లో పూర్తిగా ఆయన పేర్కొన్నారు. ఎక్కడ కూడా తన పైన దాడి జరిగిందని చెప్పలేదు. ఇప్పుడు పని మనిషి చెప్తున్న ఈ కొత్త విషయంలోన పోలీసులు విచారించాల్సిన అవసరం ఉంది. అంటే పరస్పరం దాడి చేసుకున్నారా, లేకపోతే ఒకరిపైన మోహన్ బాబు ముందు చేయి చేసుకున్నాడని చెప్పారు కాబట్టి ఆ ఇంట్లో పని మనిషి ఆయన పైన చెప్పలేదు కాబట్టి ఈ విధంగా చెప్తుందా, లేదంటే మంచు మనోజ్ ముందు చేయి చేసుకున్నాడు కాబట్టి మోహన్ బాబు తన కొడుకు తనను కొట్టాడని చెప్పుకోలేని పరిస్థితిలో దాన్ని బయట పెట్టడం లేదనేది ఇలాగ అనేక అంశాలు మనకు ముడిపడి ఉన్నాయి. కాబట్టి పోలీసులు దీనిపైన సమగ్ర విచారణ జరిపి ఏదైతే ఆమె ప్రత్యక్ష సాక్షిలాగా ఉందో ఈ రోజు చెప్తున్న మాటలకు ఆమెను విచారిస్తే పూర్తి వాస్తవాలు బయటపడే అవకాశం కనిపిస్తుంది. ఎస్ గణేష్, ఫైనల్లీ మనం చూసుకున్నట్లయితే మంచు లక్ష్మి, మంచు మనోజ్ గతంలో కూడా వీళ్ళిద్దరు బాండింగ్ చాలా బాగుంటుంది. విష్ణుతో కంటే కూడా మనోజ్తో ఈవిడ చాలా క్లోజ్గా ఉంటారు. మరి లక్ష్మి ఇప్పటి వరకు ఏం స్పందించలేదు, అంటే త్వరలో ఏమైనా స్పందించవచ్చా? ఏమంటారు దీనిపై? అంటే స్పందించలేదని మనం చెప్పడానికి లేదు. ఆమె స్పందించింది మంచులక్ష్మి ముందు ఆ కుటుంబంలో ఫస్ట్ స్పందించింది మంచులక్ష్మి. ఈ రోజున దుబాయ్ నుంచి కావచ్చు, అమెరికా షూటింగ్ నుంచి
ఆయన మంచు విష్ణు వచ్చి ఈ రోజు వచ్చిన దాఖలాలు కావచ్చు. వీటన్నిటికంటే ముందుగానే మంచు లక్ష్మి స్పందించిందని చెప్పాలి. ఎందుకంటే మంచు లక్ష్మికి మనోజ్ కి మధ్య ఆ బాండింగ్ అనేది మనం చాలా వేరేగా ఉండేది. ఎందుకంటే గతం నుంచి కూడా సోషల్ మీడియా వాళ్ళిద్దరు యాక్టివ్ గా ఉండడం కావచ్చు, లేకపోతే తమ్ముడు కోసం అనేక ఇంటర్వ్యూల్లో చెప్పిన సందర్భాల్లో విష్ణు కంటే మనోజ్ పైన ఎక్కువ ఆమె ప్రేమానురాగాలని వ్యక్తం చేసిన సందర్భాలు కావచ్చు. ఎందుకంటే చిన్నవాడు కాబట్టి అతనితో జరిగిన జర్నీ, తమ్ముడితో జరిగిన జర్నీని ఎక్కువగా ఆమె చెప్పడం కావచ్చు. వాళ్ళిద్దరి మధ్య ఉండే ఒక చిన్ననాటి సంగతులు కావచ్చు. ఇవన్నీ కూడా అనేక ఇంటర్వ్యూస్ లోనే ఆవిడ చెప్పుకుంటూ వచ్చేది. ఆవిడ చేసిన హోమ్ టూర్స్ లో కూడా ఇదే సందర్భం చెప్పేది. కానీ ఈ రోజు నిన్న జరిగిన దాంట్లో ఫస్ట్ స్పందించింది థ్యాంక్స్ చెప్పేసి మళ్ళీ ఒకసారి చూద్దామని చెప్పాను. నివాసానికి వెళ్ళింది. నివాసంలో దాదాపు 2 గంటలకు పైగా అక్కడ మనోజ్ తో మాట్లాడింది, తన తండ్రితో మాట్లాడింది. ఇన్ని చేసిన తర్వాత ఇది పరిష్కారం కాదు అని నిర్ణయించుకున్న తర్వాత మాత్రమే ఆమె అక్కడ నుంచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మిగతా చిన్న శ్రీశైలం కావచ్చు, మిగతా పెద్దలు కావచ్చు, పోలీస్ స్టేషన్కి వెళ్ళిన కంప్లైంట్ కావచ్చు, ఇవన్నీ వచ్చినాయి. కానీ అంతకు ముందు మాత్రం మంచు లక్ష్మి స్పందించింది. ఇప్పుడు కుటుంబ వ్యవహారంగా మారింది. ఇప్పుడు మంచు విష్ణు కూడా ఇక్కడికి చేరుకున్నాడు కాబట్టి హైదరాబాదు ఆ షూటింగ్ ఆ మధ్యంతరంగా ఆపి ఇప్పుడు వచ్చిన తర్వాత కుటుంబ సమస్యగా దీన్ని పరిష్కరించుకుంటారా లేకపోతే ఇది పూర్తిగా, ఎందుకంటే ఇక్కడ మిలిటమైనది భూమా మౌనికారెడ్డి ఇష్యూ ప్రధానంగా కనిపిస్తుంది కాబట్టి భూమా మౌనికారెడ్డి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కలిగిన వ్యక్తి, తర్వాత వాళ్ళ ఫాదర్ కావచ్చు, మదర్ కావచ్చు, వాళ్ళ అక్క, మొత్తం అందరూ పొలిటికల్ ఫ్యామిలీ ఉన్న వాళ్ళు కాబట్టి అందుకని అటువైపు నుంచి ఎలాంటి రాబోతుంది. ఇప్పుడు మంచు మనోజ్ కూడా ఈ రోజున బయటికి రావడానికి ప్రధానంగా భూమా ఫ్యామిలీని చూసి, ఎందుకంటే ఆయనకు ఒక కవచంగా ఉంటారు వాళ్ళంతా. ఎందుకంటే అది పెద్ద ఫ్యామిలీ, పొలిటికల్ గా పెద్ద ఫ్యామిలీ. ఇటువంటి వివాదాల్లో చాలా వరకు మనకు కనిపిస్తున్న ఫ్యామిలీ మౌనికారెడ్డి ఫ్యామిలీ. అందుకని ఆ ఫ్యామిలీ ఏ విధంగా స్పందిస్తుంది, లేదంటే కుటుంబ సమస్యగా దీన్ని పరిష్కరించుకోగలుగుతారా, లేకపోతే ఆస్తులను పంచుకోగలుగుతారా, లేకపోతే ఇవన్నీ వేరే తేలాల్సిన అవసరం ఉంది. ఈ 24 hours లో జరిగే పరిణామాలు అత్యంత కీలకంగా మనకు కనిపిస్తున్నాయి. ఎస్ రైట్ గణేష్, థ్యాంక్ యూ. అయితే మనం చూస్తున్నాం, డీటెయిల్స్లో చూస్తున్నట్లయితే పని మంచి స్పష్టంగా చెప్పేశారు. ఇప్పటి వరకు కూడా ఆస్తి వివాదాలు లేదంటే విద్యానికేతన అనుకున్నాం, కానీ మెయిన్ కారణం అయితే భూమా మౌనిక, అలానే ధైర్యకి సంబంధించే మెయిన్ కారణం అని తెలుస్తుంది. మరొకసారి మన బిగ్ టీవీ స్క్రీన్ మీద ఆవిడ ఏం మాట్లాడారనేది మరొకసారి చూద్దాం. ప్రసన్న మేడం వచ్చింది కదా అని అన్న బెల్ట్ తీసుకొని కొట్టడానికి వచ్చింది. నా షాపుని కొట్టకురా, నేను కొట్టినా కొట్టుకుంటా, పెట్టినా పెట్టుకుంటా, నా షాపు మీద నువ్వు చెయ్యొద్దు అనేసి దొబ్బాడు. దొబ్బినా కూడా ఆగలేదు అన్న, మనోజ్ అని ఆగలేదు. దానివల్ల ప్రశాంత్ దెబ్బ కొట్టిండు అన్న. సార్ ఏంటంటే కొట్టొద్దు నా షాపు, నేను భయం పెట్టుకుంటా, కొట్టకురా అన్నాడు. ఇద్దరు దానివల్ల ఇక ఆ షాప్ గురించి ఏదంతా గొడవ, తండ్రి కొట్టుకుని నెట్టుకున్నాడు. అసలు దెబ్బలు నాకు తెలిసి దెబ్బలు తగ్గలేదు, ప్లే చేసుకున్నారు. దెబ్బలు తగినంత ఇది ఏం పాత ఉన్నాయి. అది ఇది ఒకటేసారి అన్నదమ్ములకు మంచి వద్దలు ఉన్నాయి. ఏమన్నా మౌనిక మేడం చేసుకోవడం ఇష్టం లేదు, ఫస్ట్ నుండి వాళ్ళకి ఇష్టం లేదు. దానివల్ల కొంచెం వాళ్ళు ఫస్ట్ నుండి డిస్టర్బెన్స్ ఆ విషయం మీద. ఎవరికో బాబు ఉన్నాడు, ఆల్రెడీ బాబు ఉన్నాడు కాబట్టి వాళ్ళకి ఇష్టం లేదు. ఇంకా దానివల్ల అది జాబు వల్లనే ప్రసాద్ జాబ్ వాడు 6 సంవత్సరాలు 4 సంవత్సరాలు హైదరాబాద్ కాదు సార్ దగ్గర. ఇప్పుడు ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? మనోజ్ నుండి మౌనిక ముందు అమ్మ ముగ్గురు. సార్ లేడా? మార్నింగ్ మేడం ప్రసన్న మేడం వచ్చింది కదా, అంటే ఏమన్నా సంజాయించిందా లేకపోతే చెప్తుంది ఇంకా ఫోన్ చేస్తారు అన్న. నా ఫోన్ అందరి ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు, కానీ నా మీద నమ్మకం ఎక్కువ. నా ఫోన్ ఒక్కటే హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు. సార్ దగ్గర ఎన్ని గంటలకు అయింది? నైట్, శనివారం నైట్. అంతేనా? ఇక్కడ ఇంకా సారు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోరా అని ఫోన్ చేద్దాం అన్న. రాడు, నాకు తెలిసి మా విష్ణు అన్న రాడు. కానీ ఈయన భయం ఏంటంటే, విష్ణు అన్న ఏంటంటే సారు మీద చెయ్యి వేసిన ఎవరన్నా ఏమన్నా అన్న ఒప్పుకోడు. ప్రాణం
తండ్రి కొడుకు పెద్ద అంటే కొడుకు ఇప్పుడు సార్ మీద చేసిండా చేసిండు. అందుకని డాడీని ముట్టుకుంటావా అని కోపం ఉంటుంది అన్నకు, అంతే తప్ప మొన్న వచ్చారు టపాకాయలు కాల్చారు, పాపకు ₹1,00,000 చేతిలో పెట్టాడు, మంచిగా ఉన్నారు. మనజన్న పాపం అని అన్న బెల్ట్ తీసుకొని కొట్టడానికి వచ్చింది. నా షాపుని కొట్టకురా, నేను కొట్టినా కొట్టుకుంటా, పెట్టినా పెట్టుకుంటా, నా షాపు మీద నువ్వు చెయ్యొద్దు అనేసి దొబ్బాడు. దొబ్బినా కూడా ఆగలేదు అన్న, మనోజ్ అని ఆగలేదు. దానివల్ల ప్రశాంత్ దెబ్బ కొట్టిండు. అన్న సార్ ఏంటంటే కొట్టొద్దు నా షాపు, నేను భయం పెట్టుకుంటా, కొట్టకురా అన్నాడు. ఇద్దరు దానివల్ల ఇక ఆ షాపు గురించి ఏదంతా గొడవ, తండ్రి కొట్టుకుని నెట్టుకున్నాడు. అసలు దెబ్బలు నాకు తెలిసి దెబ్బలు తగ్గలేదు, ప్లే చేసుకున్నారు. దెబ్బలు తగినంత ఇది ఏం పాత ఉన్నాయి, అది ఇది ఒకటేసారి. అన్నదమ్ములకు మంచి వద్దలు ఉన్నాయి. ఈమెను మౌనిక మేడం చేసుకోవడం ఇష్టం లేదు, ఫస్ట్ నుండి వాళ్ళకి ఇష్టం లేదు. దానివల్ల కొంచెం వాళ్ళు ఫస్ట్ నుండి డిస్టర్బెన్స్ ఆ విషయం మీద. ఎవరికో బాబు ఉన్నాడు, ఆల్రెడీ బాబు ఉన్నాడు కాబట్టి వాళ్ళకి ఇష్టం లేదు. ఇంకా దానివల్ల దూరం అది జాబు వల్లనే ప్రసాద్ జాబు వాడు 6 సంవత్సరాలు 4 సంవత్సరాలు హైదరాబాద్ కాదు సార్ దగ్గర. ఇప్పుడు ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? మనోజ్ నుండి మౌనిక ముందు అమ్మ ఉంది, ముగ్గురు. సార్ లేడా? మార్నింగ్ మేడం వచ్చి ప్రసన్న మేడం వచ్చింది కదా, అంటే ఏమన్నా సంజాయించిందా లేకపోతే చెప్తుంది ఇంకా ఫోన్ చేస్తే అన్న నా ఫోన్ అందరి ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు, కానీ నా మీద నమ్మకం ఎక్కువ. నా ఫోన్ ఒక్కటే హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు. సార్ దగ్గర ఎన్ని గంటలకు అయింది? నైట్, శనివారం నైట్. అంతేనా? ఇక్కడ ఇంకా సారు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోరా అని ఫోన్ చేద్దాం అన్న. రాడు, నాకు తెలిసి మా విష్ణు అన్న రాడు. కానీ ఈయన భయం ఏంటంటే, విష్ణు అన్న ఏంటంటే సారు మీద చెయ్యి వేసినా ఎవరన్నా ఏమన్నా అన్న ఒప్పుకోడు. ప్రాణం తండ్రి కొడుకు పెద్ద కొడుకు చేసిండు. అందుకని డాడీని ముట్టుకుంటావా అని కోపం ఉంటుంది అన్నకు, అంతే తప్ప మొన్న వచ్చారు టపాకాయలు కాల్చారు, పాపకు ₹1,00,000 చేతిలో పెట్టాడు, మంచిగా ఉన్నారు. మనజన్న పాపం అని అన్న బెల్ట్ తీసుకొని కొట్టడానికి వచ్చింది. నా షాపుని కొట్టకురా, నేను కొట్టినా కొట్టుకుంటా, పెట్టినా పెట్టుకుంటా, నా షాపు మీద నువ్వు చెయ్యొద్దు అనేసి దొబ్బాడు. దొబ్బినా కూడా ఆగలేదు అన్న, మనోజ్ అని ఆగలేదు. దానివల్ల ప్రశాంత్ దెబ్బ కొట్టిండు. అన్న సార్ ఏంటంటే కొట్టొద్దు నా షాపు, నేను భయం పెట్టుకుంటా, కొట్టకురా అన్నాడు. ఇద్దరు దానివల్ల ఇక ఆ షాపు గురించి ఏదంతా గొడవ, తండ్రి కొట్టుకుని నెట్టుకున్నాడు. అసలు దెబ్బలు నాకు తెలిసి దెబ్బలు తగ్గలేదు, ప్లే చేసుకున్నారు. దెబ్బలు తగినంత ఇది ఏం పాత ఉన్నాయి, అది ఇది ఒకటేసారి. అన్నదమ్ములకు మంచి వద్దలు ఉన్నాయి. ఈమెను మౌనిక మేడం చేసుకోవడం ఇష్టం లేదు, ఫస్ట్ నుండి వాళ్ళకి ఇష్టం లేదు. దానివల్ల కొంచెం వాళ్ళు ఫస్ట్ నుండి డిస్టర్బెన్స్ ఆ విషయం మీద. ఎవరికో బాబు ఉన్నాడు, ఆల్రెడీ బాబు ఉన్నాడు కాబట్టి వాళ్ళకి ఇష్టం లేదు. ఇంకా దానివల్ల దూరం అది జాబు వల్లనే. ప్రసాద్ జాబు వాడు 6 సంవత్సరాలు 4 సంవత్సరాలు హైదరాబాద్ కాదు సార్ దగ్గర. ఇప్పుడు ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? మనోజ్ నుండి మౌనిక ముందు అమ్మ ఉంది, ముగ్గురు. సార్ లేడా? మార్నింగ్ మేడం వచ్చి ప్రసన్న మేడం వచ్చింది కదా, లక్ష్మీ మేడం. అంటే ఏమన్నా సంజాయించిందా లేకపోతే చెప్తుంది ఇంకా
ఫోన్ చేస్తారు. అన్న నా ఫోన్ అందరి ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు కానీ నా మీద నమ్మకం ఎక్కువ. నా ఫోన్ ఒక్కటే హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు. సార్ దగ్గర ఎన్ని గంటలకు అయింది? నైట్, శనివారం నైట్. అంతేనా? ఇక్కడ ఇంకా సారు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోరా అని ఫోన్ చేద్దాం అన్న. రాడు, నాకు తెలిసి మా విష్ణు అన్న రాడు. కానీ ఈయన భయం ఏంటంటే విష్ణు అన్న ఏంటంటే సారు మీద చెయ్యి వేసినా ఎవరన్నా ఏమన్నా అన్న ఒప్పుకోడు. ప్రాణం తండ్రి కొడుకు పెద్ద కొడుకు చెయ్యేసిండు. అందుకని డాడీని ముట్టుకుంటావా అని కోపం ఉంటుంది అన్నకు, అంతే తప్ప. మొన్న వచ్చారు, టపాకాయలు కాల్చారు, పాపకు 1,00,000 రూపాయలు చేతిలో పెట్టాడు, మంచిగా ఉన్నారు. మనజన్న పాపం అని అన్న బయట తీసుకొని కొట్టడానికి వచ్చాడు. నా షాపుని కొట్టకరా, నేను కొట్టినా కొట్టుకుంటా, పెట్టినా పెట్టుకుంటా, నా షాపు మీద నువ్వు చెయ్యొద్దు అనేసి దొబ్బాడు. దొబ్బినా కూడా ఆగలేదు అన్న, మనోజ్ అని ఆగలేదు. దానివల్ల ప్రశాంత్ దెబ్బ కొట్టిండు అన్న. సార్ ఏంటంటే కొట్టొద్దు నా షాపు, నేను భయం పెట్టుకుంటాను, కొట్టకురా అన్నాడు. ఇద్దరు దానివల్ల ఇక ఆ షాపు గురించి ఎంతో గొడవ. తండ్రి కొట్టు నెట్టుకున్నాడు. అసలు దెబ్బలు నాకు తెలిసి దెబ్బలు తగ్గలేదు, ట్రై చేసుకున్నారు. అది ఇది ఒకటేసారి. అన్నదమ్ములకు మంచి వద్దలు ఉన్నాయి. ఈమెను మౌనిక మేడం చేసుకోవడం ఇష్టం లేదు. ఫస్ట్ నుండి వాళ్ళకి ఇష్టం లేదు. దానివల్ల కొంచెం వాళ్ళు ఫస్ట్ నుండి డిస్టర్బెన్స్ ఆ విషయం మీద. ఎవరికో బాబు ఉన్నాడు, ఆల్రెడీ బాబు ఉన్నాడు కాబట్టి వాళ్ళకి ఇష్టం లేదు. ఇంకా దానివల్ల అది జాబు వల్లనే ప్రసాద్ జాబు. వాడు 6 సంవత్సరాలు 4 సంవత్సరాలు హైదరాబాద్ కాదు, సార్ దగ్గర. ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? మనోజ్ నుండి మౌనిక ముందు అమ్ముంది, ముగ్గురు. సార్ లేడా? మార్నింగ్ మేడం వచ్చి ప్రసన్న మేడం వచ్చింది కదా, లక్ష్మీ అంటే ఏమన్నా సంజాయించిందా లేకపోతే చెప్తుంది ఇంకా ఫోన్ చేస్తారు. అన్న నా ఫోన్ అందరి ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు కానీ నా మీద నమ్మకం ఎక్కువ. నా ఫోన్ ఒక్కటే హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు. సార్ దగ్గర ఎన్ని గంటలకు అయింది? నైట్, శనివారం నైట్.